బీరకాయ కర్రీ. బీరకాయని ఇలా పీల్ తీసి ముక్కలు ముక్కలు కోసుకొని ఆనియన్ వెల్లుల్లి వేయించుకొని దానిలో వేసిన పప్పు కొబ్బరి కూడా వేయించుకొని 4 ఐటమ్స్ మిక్సీలో వేసే కొబ్బరి వేసిన పప్పు ఆనియను వెల్లుల్లి ఉప్పు తగినంత ఉప్పు కారపొడి ధనియా పొడి అన్నీ కొంచెం పసుపు మిక్సీకి వేసుకొని ఆ పేస్ట్ ఇలా వస్తుంది. ఆ పేస్ట్ని బీరకాయ పీల్ తీసి ఇలా ముక్కలుగా తీసుకొని కొంచెం వన్ సైడ్ చించి ఆ పేస్ట్ని దాంట్లో పట్టించాలి. పోపులో ఆవాలు జీలకర్ర మాత్రమే వేసి మిగిలింది ఇలా దాంట్లో కలిపేసేసుకొని వాటర్ పోసుకోవాలి. మిగిలింది మిక్సీ జార్లో వాటర్ పట్టాము. ఇలా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు మగ్గనివ్వాలి. ఎక్కువ కలర్ పెట్టకూడదు, లైట్గా కలర్ పెట్టుకొని ఈ కన్సిస్టెన్సీలో వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ ఉడకనివ్వాలి సిమ్లో. 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉందండి. ఇది ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేయండి. ఇది ఉడికిపోయిందండి. సో ఫైనలీ గార్నిషింగ్ విత్ కొత్తిమీర అండ్ మధ్యలో either మిక్సీలో కానీ పోపు పెట్టిన తర్వాత కానీ మీరు ధనియా పొడి చల్లుకోండి తగినంత. మిక్సీలో ఉప్పు కారపొడి పసుపు పొడి పల్లీలు వేయించి వేసుకునే ముందు ఆ పొళ్ళుతో పాటు ధనియా పొడి కూడా వేసుకోవాలి. అప్పుడు మర్చిపోతే పోపు పెట్టిన తర్వాత అయినా వేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లి 4 రెమ్మలు, ఆనియను, పల్లీలు కొబ్బరి పొడి వేయించుకొని ఎండు కొబ్బరి అండి వేయించుకొని మిక్సీ పట్టుకోండి. అది పేస్ట్లో అవుతుంది. బీరకాయని ఇలా ముక్కలుగా కోసి పెద్ద ముక్కలుగా పీల్ తీసాక ఒక లేయర్ ఓపెన్ చేసి పెట్టేసుకోవచ్చు. సో పోపులో ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని పోపు చేయడం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.